గవర్నెన్స్ అంటే మనం ఏదో పుష్ వాళ్ళు అడిగారు కనుక మనం ఇస్తున్నాఅనేది కాకుండా అర్హులు ఎవరెవరు ఉన్నా కూడా రియల్ టైం వాళ్ళకి సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన, ఆదేశాలు. ఆ దిశగా మొత్తం బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ మెరుగుపరిచి రియల్ టైం సేవలు ప్రజలకు అందించే లక్ష్యంతో మేము పనిచేస్తామని తెలుపుకుంటున్నాం అధ్యక్ష. ఇవన్నీ సాధించాలంటే ఇక్కడ గౌరవ సభ్యుల పైన కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది అధ్యక్ష. నిరంతరం మనందరం ప్రజల్లో తిరుగుతాం, వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేస్తాం. ఏ సర్వీసెస్ లో గ్యాప్ ఉంది, ఏ సర్వీసెస్ మిస్సింగ్ ఉందో దయచేసి నాకు తెలియజేయండి, నాకు తెలియజేయండి. మీ అందరూ తెలుసు, నేను కూడా వాట్సాప్ లో చాలా యాక్టివ్ గా ఉంటా. సో మీరు కూడా నా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఇస్తే ఆ సర్వీసెస్ మెరుగైన సర్వీసెస్ ప్రజలకు ఎట్లా అందజేయాలి దానిపైన మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. చివరిగా ఈ సర్వీసెస్ ఏదైతే అనుకున్నామో అందరికీ సమానంగా అందించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం అంటే గుర్తొచ్చేది ఒక బిల్డింగ్, ఎంఆర్ఓ ఆఫీసో, విఆర్ఓ ఆఫీసో, కలెక్టరేట్, ఆ బిల్డింగ్ గుర్తొస్తుంది అధ్యక్ష. ఆఫీస్ కాదు అధ్యక్ష, సర్వీస్ అంటే సేవ గుర్తు రావాలి అధ్యక్ష. సో నేను బలంగా నమ్మేది ప్రజలు ఆఫీస్ చుట్టూ తిరగకూడదు, ఆఫీస్ వాళ్ళ జోబులో ఉండాలి అనేది మన లక్ష్యం. అదే ఈ మన మిత్ర కాన్సెప్ట్. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా, వాట్సాప్ ఇంటిగ్రేట్ ద్వారా అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుని మేమందరం పనిచేస్తామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ అధ్యక్ష ఇంకొక 100 రోజుల్లో అధ్యక్ష ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో మన మిత్ర వర్షన్ 1.0 టెక్నాలజీ కూడా చాలా ఫాస్ట్ గా మారిపోతూ ఉంటుంది. వర్షన్స్ కూడా మార్చాలి. వర్షన్ 2.0 ఏదైతే ఏఐ ఎనేబుల్మెంట్, వాయిస్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని వర్షన్ 2.0 కూడా తీసుకొస్తామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష చివరి లక్ష్యం మనందరిది ఒకటే. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పేది ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి.